హాయ్ ఎవ్రీవన్. నిన్నటి నుంచి మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. చిన్నప్పుడు చదివిన చిన్న కథ వచ్చింది నాకు. ఎంతో తెలివైనటువంటి తెనాలి రామకృష్ణుడికి ఒక సందర్భంలో ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది. ఏంటో తెలుసా? కాళికామాత అనుగ్రహంతో మహా తెలివైనోడైపోయి పాలుని పెరుగుని రెండింటినీ తీసేసుకుని తినేసి అందంతో పాటు తెలివిని సంపాదించుకున్నాడు. సో అతని తెలివితేటలు, అతని చాతుర్యం దశ దిశలా అందరికీ తెలిసిపోయింది. సో పైన ఉన్నటువంటి అమ్మవారికి కూడా తెలిసిపోయిందంట. సో అమ్మవారి అక్క పెద్దమ్మ, చిన్నమ్మ ఇద్దరికీ తెలిసి ఇతను ఇంత తెలివైన వాడా, అతని తెలివితేటలు మనిద్దరం పరీక్షిద్దాం పదా అని చెప్పేసి పైలోకంలో నుంచి భూలోకంలోకి వచ్చారంట. వచ్చిన తర్వాత తెనాలి రామకృష్ణ గారు ఇంట్లో ఉంటే తలుపు తట్టి బయటికి రమ్మన్నారంట. తెనాలి రామలింగయ్య గారు బయటకు వచ్చేటప్పుడు పెద్దమ్మ గారిది, చిన్నమ్మ గారిది మొహంలోని తేజస్సుని గుర్తించి, మహాజ్ఞాని కదా, వీళ్ళెవరో మానవ సంభూతుల అనిపించట్లేదు, దైవ సంబంధం ఉన్నటువంటి వారిలా గుర్తించాడంట. వాళ్ళ తేజస్సును చూసి గుర్తించి బయటకు వచ్చాడంట. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం, ఈవిడ మా అక్క పెద్దమ్మ, నేను చిన్నమ్మాయిని. సో మా ఇద్దరిని మేమిద్దరం కలిసి మీ ఇంట్లోకి వద్దాం అనుకుంటున్నాము, ఏం చేయమంటావు, మా ఇద్దరిని రమ్మంటావా అని అన్నారంట. వెంటనే తెనాలి రామకృష్ణ గారు పాదాలు చూశాడంట. పెద్దమ్మ పాదాలు, చిన్నమ్మ పాదాలు చూసి, ఇద్దరు అతి సౌందర్యవంతులు, ఎవరిని బాధ పెట్టినా అతనికి జరిగేది నష్టమే. ఒకవేళ పెద్దమ్మని లోపలికి రావద్దన్నారనుకోండి, ఖచ్చితంగా కోపం వచ్చి ఏం చేస్తుంది, పెద్దమ్మ ఆవహిస్తుంది. అవునా? సో పెద్దమ్మని వదిలేసి చిన్నమ్మని రమ్మంటే ఈ ప్రాబ్లం, చిన్నమ్మని వదిలేసి పెద్దమ్మని రమ్మంటే ఇంకో ప్రాబ్లం. సో పెద్దమ్మని రమ్మనలేదనుకోండి, దారిద్ర్య దేవత నెత్తి మీద కూర్చుంటుందంట పెద్దమ్మ. చిన్నమ్మని రమ్మనలేదనుకోండి, ధనం ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. సో ఎంతో తెలివిగా ఆలోచించి